క్రిస్టియన్ ప్రొటెస్టెంట్ డాక్టరీన్ లో ఫాస్టింగ్ అనేటువంటి పాయింట్లకు వస్తే కొందరు ఫాస్టింగ్ ఉండవలసిన అవసరం లేదు అనేటువంటిది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు ఇప్పుడు ఫాస్టింగ్ కంపల్సరీ ఉండాలి, వారానికి ఒకసారి ఫాస్టింగ్. కొంతమంది సంఘాల్లో కూడా ఉపవాస ప్రార్థన, కొందరేమో ఉపవాస కూడికలు, ఉపవాస సభలు. ఆ, నేను అంటే వాటి గురించి నేను చెప్పట్లేదు కానీ బట్ ఒక థియోలజికల్ సెన్స్ లోనేమో ఫాస్టింగ్ అనేది ఉండవలసిన అవసరం లేదు, మనం ఇప్పుడు ఇంకా మనం ప్రార్థన చేసుకొని సరిపోతుంది అనేటువంటిది పాయింట్ ఉంది. ఒక వాక్యం నేను చదువుతాను బ్రదర్. మాథ్యూ 9:40, మత్తయి సువార్త 9:14-15 చూస్తే యోహాను శిష్యులు ఆయన వద్దకు వచ్చి పరిసయ్యులు, మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని మీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమని ఆయన అడగగా, యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు అని రాయబడింది. అంటే ఈ ఈ యొక్క పాయింట్ మనం చూసినట్లయితే ఇట్స్ అబౌట్ ఫాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ లాంగింగ్ ఫర్ గాడ్, ఎస్పెషల్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ స్పిరిచువల్ సీకింగ్. మన విశ్వాస ప్రయాణంలో ఇది ఒక ప్రాముఖ్యమైనది. అంటే యేసుప్రభు వారు ఉన్నప్పుడు వారు ఉపవాసం ఉన్నట్టు అక్కడ రాయబడలేదు, కానీ యేసుప్రభు ఎప్పుడైతే కొనపబడ్డారో, ఆరోహణమయ్యాడో, ఆ తర్వాత ఉపవాసం జరిగినట్టు మనం చూడగలం. అంటే మేబీ మనం ఇంకొక సబ్జెక్ట్ లోకి వెళ్దాం బ్రదర్. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్ ఉపవాసంలోకి మనం వెళ్దాము. వెళ్ళక ముందు ఒక చిన్న పాయింట్ ఇక్కడ క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు క్రైస్తవ విశ్వాసంలో అసలు ఉపవాసం అనేది ఉండవచ్చా, ఉండకూడదా? మూడవది ఏంటంటే ఉండకపోయినా పర్వాలేదా, ఉన్నా పర్వాలేదా? మీరేమంటారు బ్రదర్ దీని గురించి? యేసు ప్రభు వారు ఎందుకు ఉపవాసం ఉంటారు? నేను ఐ యేసు మీన్ ప్రభు వారు ఇట్స్ అంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే ఎస్. ఇది జీవము కలిగినది, యథార్థమైన మార్గం. అది యేసు ప్రభు ప్రతిష్ఠించిన మార్గం. ప్రభు మన కొరకు ఒక మాదిరి ఉంచిపోయాడు. 40 రోజులు ఆయన ఫాస్టింగ్ అంటే 40 రోజులు చేయమని కాదు. ఉపవాసాన్ని ఆయన ఎప్పుడు ఖండించలేదు. ఉపవాసం నేను చేయమని అంటే, మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? సీక్రెట్ గా చేయాలి. పరలోకంలో ఉన్నట్టు పైనుంచి చూసే తండ్రి కోసం చేయమన్నా. నువ్వు సీక్రెట్ గా ఉండి చేయమన్నాడు కానీ ఎప్పుడు చేయొద్దని లేదు ఆయన. ఉపవాసాన్ని ఖండించలేదు. అంటే ఉపవాసం చేయొద్దు, అవసరం లేదని లేదు. ఈ విధంగా మీరు చదివిన లేఖన భాగంలో కూడా మత్తయి సువార్త 9వ అధ్యాయంలో కూడా ఉపవాసము అనేది యూదులలో ఒక ప్రాముఖ్యమైన ఘట్టం. ఇందాక చెప్పుకున్నాం. ఇశ్రాయేలు జీవితంలో వారు ఈ ఉపవాసం అనేది తరచుగా చేసేవారు. అటు భక్తిని కనపరుచుకునేవారు. ఉపవాసము దేవుని కొరకు అనుకుంటారు కానీ ప్రజలు కనబడాలని చేస్తున్నారు. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే వారిని ఖండించాడు. ఉపవాసము అంటే మనం పరిచయలు ప్రార్థన చేసినప్పుడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను అన్నప్పుడే మనకు అర్థం కావాలి. పరిచయలు 2 సార్లు ఉపవాసం ఉంటారు దాదాపు. అంటే దేవుని కొరకే అని వాళ్ళు అనుకుంటారు. దేవునికి ఏదో ఫేవర్ చేసినట్టు. కానీ మనం చూసిన పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము అంటే మనం ప్రభు మంచి అనాలజీ చెప్పాడు. పెళ్లి కుమారుడు ఉన్నంత కాలం అంటే పెళ్లి కుమారుడు మనతో ఉన్నాడు, పెళ్లి చేసుకోబోతున్నాడు. మనం ఉపవాసం ఉంటే ఇంకా దానికి ఆ పెళ్లి కుమారుడు అనే మాట అనకూడదు. కాబట్టి ప్రభు వాళ్ళతో ఉన్నంత వరకు వాళ్ళు బాగా తిన్నారు, చేస్తారు. కానీ ఆయన ఎత్తబడిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారు అన్నాడు. అంటే అర్థం ఏంటి? తప్పకుండా చేయాలి అని అర్థం. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు 40 రోజులు ఆయనతో అంటే ఆ మేడగది మీద మరి ఉపవాసం ఉన్నారు. మరి ప్రభు వారికి ప్రతిరోజు కనబడి వారితో మాట్లాడినప్పుడు వారు ఏ విధంగా ఉన్నారు మనకు రాయబడలేదు. కానీ ఉప కొత్త నిబంధనలు చాలా విషయాలు ఉన్నాయి. కొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలుకి దేవుడు దమస్కు మార్గంలో కనబడినప్పుడు ఆయన కన్నులు పొరలు వచ్చాయి, గుడ్డివాడైపోయాడు, కనబడ్డాయి వెలుగుని చూసినందుకు. ఎన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు ఆయన? అంటే అనని రాకముందు ఆయన 3 దినాలు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అది కంపల్సరీ ఉపవాసం అయిపోయింది. ఆయన నిర్ణయించుకోలేదు. 3వ దినానికి ఆయన వచ్చాడు. అనని వచ్చి సౌలా సహోదరుడు అంటూ దేవునికి మార్గం కనబడ్డాడు అని చెప్పి ఆయన గురించి చెప్పవచ్చు. పౌలు భక్తుడు కూడా ఉపవాసం ఉన్నాడు. అది ఇంకా మనము మాట చెప్పండి. ఈ 13వ భాగంలో అధ్యాయం చూస్తాం కదా. ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి వస్తాం కదా. అంటే మీరు అపోస్తల కార్యం. మీరు అంటే ఈ సబ్జెక్ట్ లోకి వచ్చే ముందు సో మనం కన్క్లూడ్ చేయాల్సినటువంటి ఒక క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే బ్రదర్, నూతన నిబంధన కాలంలో అంటే అసలు ఉపవాసం అనేటువంటిది ఒక ఆజ్ఞగా కాదు కానీ, ఒక ఆచార్యతగా కాదు కానీ, మన జీవితంలో మనల్ని క్రమపరుచుకోవడానికి, దేవునితో ఇంకొంత సత్సంబంధాన్ని పెంచుకునే రీతిగా అక్కడ మనం చెప్పబడినట్లు మీరు చెప్పారు బ్రదర్. అంతే కదా బ్రదర్? దాని యొక్క సమాధానం. అంతే అంతే.